న్యూమరాలజిస్ట్ స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. మీ జాతక సమస్యల పరిష్కార మార్గం కోసం స్క్రీన్ పై నెంబర్స్ కి కాల్ చేసి వారితో నేరుగా మాట్లాడవచ్చు. అలాగే వారిని నేరుగా కలుసుకుని పూర్తి జాతక పరిశీలన చేసుకోవాలి, రుద్రాక్ష ధారణ చేయాలి, పేరులో సవరణ చేసుకోవాలి. సమస్యలు అధిగమించాలనుకుంటే స్క్రీన్ పైన ఉన్న ఆఫీస్ నెంబర్స్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. పర్యటనలో చేస్తున్నారు వివరాలన్నీ కూడా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నాయి. పర్యటనలో భాగంగా కలిసేందుకు కూడా అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. మొబైల్ అపాయింట్మెంట్లు, వీపీపీ సర్వీస్ కూడా అందుబాటులో ఉంది. డేట్ ఆఫ్ బర్త్ తెలియని వారికి హస్తరేఖలు పరిశీలించి కూడా సంపూర్ణ భవిష్యత్తు తెలియజేస్తారు. అలాగే రుద్రాక్ష జ్యోతిషం ఆఫర్ ప్యాక్ కోసం కూడా సంప్రదించవచ్చు. స్క్రీన్ పైన ఉన్న ఆఫీస్ నెంబర్స్ కి కాల్ చేసి సంప్రదించండి. యూట్యూబ్ సెర్చ్ లో రాజసుధ అని టైప్ చేసి కార్యక్రమం టెలికాస్ట్ అయిన డేట్ ని టైప్ చేయండి. కార్యక్రమాన్ని ఎప్పుడైనా ఎన్నిసార్లైనా చూడవచ్చు. మరిన్ని వివరాలకు సందర్శించండి www.rajasuda.com. నమస్కారం అండి. నమస్కారం అండి. ఓం నమ శివాయ. రుద్రాక్ష జ్యోతిషం కార్యక్రమానికి స్వాగతం అండి. మొదటి కాల్ తీసుకుందామండి. నమస్కారం, మీ పేరు చెప్పండి. పేరు అశోక్. అశోక్. డేట్ ఆఫ్ బర్త్ 8/6/1984. 1984. ఓకే అండి. రుద్రాక్ష ఎక్స్పర్ట్ రాజసుధ గారితో మాట్లాడి సమస్య ఏంటో వివరంగా తెలియచేయండి. అశోక్ గారు చెప్పండి సమస్య. నమస్తే. నమస్కారం మేడం. నమస్కారం అండి. అశోక్ గారు సమస్య ఏంటో చెప్పండి. మేడం, నేను ఎంపీడీ చేశాను, ఎంఎస్సీ వాళ్ళు చేశాను, బీపీడీ కూడా చేశాను. గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తున్నాను, చదువుతున్నాను. కానీ మధ్యలో డిస్టర్బెన్స్ రావడం వల్ల అసలు నేను గవర్నమెంట్ జాబ్ అసలు ఇదైతే నాకు వస్తుందా రాదా అనేది నాకే డౌట్ క్రియేట్ అవుతుంది. ఒకటండి, గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశం ఉంది. అలాగే అంటే మీకున్న నాలెడ్జ్ కి మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కూడా చాలా హైగా ఉన్నాయి. బట్ జనరల్ గానే అంటే గవర్నమెంట్ కాకుండానే ప్రైవేట్ గా కూడా మంచిగా సెటిల్ అయ్యే అవకాశం ఉందండి. 8th June 1984 అంటే కొంతవరకు లైఫ్ లో ఒక 35-36 ఇయర్స్ వరకు కొన్ని ఫ్లక్చుయేషన్స్ ఉంటాయండి. మీరు ఈ మాత్రం దానికి కంగారు పడదు. ఒకటి ఏంటంటే లైఫ్ లో సెటిల్మెంట్ ఆస్పెక్ట్స్ లేట్ గా ఉంటాయి, స్టడీగా ఉంటాయి. సో ఈ పాయింట్ మీరు జాగ్రత్తగా అర్థం చేసుకుని, ఎందుకంటే ఒక్కొక్క జాతకానికి ఒక్కొక్కలాగా ఉంటుంది. అంటే ఒకరికి కొంచెం ఫాస్ట్ గా రిజల్ట్ వస్తుంది, ఒక్కొక్కరికి కొంత లేట్ వస్తుంది, స్టడీ ఉంటుంది. కొంతమందికి ఫాస్ట్ గా రిజల్ట్ వస్తుంది, ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది. సో మీ జాతకం అటువంటిది కాదు. స్లో అండ్ స్టడీ బట్ స్టేబుల్ లైఫ్. కాబట్టి ఒక 35 ఇయర్స్ నుంచి కొంత టర్నింగ్స్ ఉన్నాయి. 35-36 ఇయర్స్ నుంచి గవర్నమెంట్ జాబ్ కూడా అవకాశాలు ఉన్నాయి. చక్కగా పేరు కరెక్షన్ కూడా ఇస్తాను. మరి ASHH ఓకే అశోక్ లో ఒక హెచ్ అదనంగా చేర్చుకోండి. లక్కీ నంబర్ 23 వైబ్రేషన్ లో వస్తుంది. ఇది పర్ డే 23 times 23 days కోర్స్ లా కూడా రాయొచ్చు. తొందరగా కెరియర్ పరంగా సెటిల్మెంట్ ఉంటుందండి. ఆల్ ద బెస్ట్. అలాగే రుద్రాక్ష విషయంలో దశముఖి రుద్రాక్ష వేసుకోండి. ఓకే అండి. మరో కాల్ తీసుకుందామండి. నమస్కారం, మీ పేరు? నమస్తే మేడం, నా పేరు శ్రీనివాస్ మేడం. శ్రీనివాస్ గారు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నా డేట్ ఆఫ్ బర్త్ 31/8/1985 మేడం. 31/8/1985. ఓకే అండి. ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ నైట్ 1:25 పుట్టాను మేడం. ఓకేనండి. ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ రాజస్థ గారితో మాట్లాడి సమస్య వివరంగా తెలియచేయండి వారికి. శ్రీనివాస్ గారు. మేడం గారు నమస్కారం అండి. నాది ఉద్యోగం రావట్లేదు మేడం. ఇందులోకి వెళ్ళి అక్కడ ఆర్థిక ఇబ్బందులు. సో కొంతకాలం జాబ్ చేసి మధ్యలో బ్రేక్స్ వస్తా ఉన్నాయి. శ్రీనివాస్ గారికి రాణించే రంగం అంటే జనరల్ గా మార్కెటింగ్ అండి. మార్కెటింగ్ స్కిల్స్ వీళ్ళలో ఎక్కువగా ఉంటాయి. ఆ రంగాలు ఎంచుకున్నట్టయితే, మార్కెటింగ్, మేనేజ్మెంట్ ఇలాంటి రంగాలు ఎంచుకున్నట్టయితే, అలాగే పబ్లిక్ రిలేషన్స్ కి సంబంధించిన ఫీల్డ్స్ ఎంచుకున్నట్టయితే ఇతనికి బాగుంటుంది ఫ్యూచర్. సో శ్రీనివాస్ గారు ఇబ్బంది ఏం లేదు. శ్రీనివాస్ అంటే ఇనిషియల్ ఏంటో తెలియలేదు, బట్ శ్రీనివాస్ పేర్లో SRINIVASA ఒక ఏ అదనంగా చేర్చుకుని సంతకం చేయండి. ఎక్కడ మీరు అంటే బయోడేటాస్ మీద గానీ ఆ రకంగా సంతకం చేసినట్టయితే మరింత అదృష్టాన్ని పొందే అవకాశం ఉంటుంది. అష్టముఖి రుద్రాక్షను ఒకటి ధారణ చేయండి. ఆల్ ది బెస్ట్. రాజసుధ గారు, మరి రుద్రాక్ష ధారణ చేయడానికి ప్రతి ఒక్కరూ అర్హులే అని మీరు చెప్తూ ఉంటారు కదా. అందరూ రుద్రాక్ష ధారణ చేయాలి, బానే ఉంది. కానీ సమస్యలకు అనుగుణంగా చేయాలా, లేదంటే జాతక పరిశీలన చేసుకుని జాతకానికి అనుగుణంగా చేయాలంటారా? అంటే జాతకానికి అనుగుణంగానే సమస్యలు వస్తాయి కాబట్టి ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి సమస్య బట్టి కూడా ధారణ చేసుకోవచ్చండి. జాతకంలో విభిన్న కోణాల్లో వచ్చే విభిన్నమైన సమస్యలకు అనుగుణంగా రుద్రాక్ష ధారణ చేస్తూ ఉంటారు. మరి జాతకం తెలిసిన వాళ్ళకి ఇంకా కరెక్ట్ గా పద్ధతిగా అమరిక గాని, ఆ కాంబినేషన్ గాని యాప్ట్ గా షూట్ అయ్యేలాగా జాతక వివరాలుంటే మనం తెలుసుకుని రుద్రాక్ష ధారణ చేయొచ్చు. మరి అలా కానప్పుడు కొంచెం హస్తరేఖల ద్వారా సమస్య అనుగుణంగా దాన్ని కనెక్ట్ చేసుకుంటూ, సపోజ్ సంతాన సమస్యలకి, మరి వైవాహిక జీవితంలో సమస్యలకి, ఇలా సమస్య కనెక్టివిటీగా కూడా రుద్రాక్ష ధారణ చేయొచ్చండి. రుద్రాక్ష ధారణ అన్నది పూర్తి జాతక వివరాలు ఉన్నప్పుడు లగ్నము, యోగము దీన్ని బట్టి పరిశీలించుకొని ధరించినట్టయితే మంచి సత్ఫలితాలు కలుగుతాయి. మరి జాతకం బట్టే సమస్యలు వస్తాయి కదా, జాతక దోషాల బట్టే మనిషికి సమస్యలు వస్తూ ఉంటాయి కదండి. మరి సంతాన సమస్యలు గాని, వివాహ సమస్యలు గాని, ఈ రకంగా సమస్య అనుగుణంగా కూడా రుద్రాక్ష ధారణ చేయొచ్చు. మరి జాతక వివరాలు పూర్తిగా ఉన్నవాళ్లు జాతక పరిశీలన చేసుకుని ధరిస్తారు. మరి జాతక వివరాలు లేని వాళ్ళు చాలా దూర ప్రాంతాల్లో ఉంటారు. ఫలానా సమస్యతో
సఫర్ అవుతుంటారు. ఇలా ప్రోగ్రామ్స్ చూసి సంతాన సమస్యలకి ఈ రుద్రాక్షలు చెప్తున్నారు, లేకపోతే అన్యోన్య దాంపత్యానికి ఈ రుద్రాక్షలు చెప్తున్నారు, ఎడ్యుకేషన్ కి ఈ రుద్రాక్షలు చెప్తున్నారు. ఈ రకంగా కూడా సమస్యను కరెక్ట్ గా కనెక్టివిటీ చేసుకుని ధారణ చేసినట్టయితే మంచి సత్ఫలితాలు కలుగుతాయి. అలాగే రుద్రాక్ష ధారణ అనేది జాతకం ఉన్నప్పుడు పూర్తి జాతక పరిశీలన చేసుకుని ధారణ చేయడం వల్ల మంచి సత్ఫలితాన్ని పొందే అవకాశం ఉంటుందండి. అలాగే ఎంతో మంది జీవనోపాధి కోసం వ్యాపారాలు చేస్తుంటారు. ఒక వ్యాపారం చేస్తే కలిసి రాలేదని మరొక వ్యాపారం, అది కూడా కలిసి రాలేదని మరొకటి, అలా చేస్తూ ఉంటారు కదా. అంటే ఇలా వ్యాపారం చేసినా కలిసి రాకపోవడానికి వారి జాతకరీత్యా వ్యాపారం కలిసి రాదు అనే దోషాలు ఏమైనా ఉంటాయా? ఇలాంటి సమస్యలతో మీ వద్దకు వస్తే ఎటువంటి మరి సలహాలు అందిస్తుంటారు చెప్పండి. చాలా వరకు కొంతమంది హైపర్ యాక్టివ్ గా ఉంటారండి. ఒక బిజినెస్ స్టార్ట్ చేయగానే అంటే ఎవరైనా ఒక బిజినెస్ లో బాగా గెయిన్ సంపాదిస్తుంటే దాన్ని ఇమీడియట్ గా అడాప్ట్ చేస్తుంటారు. అంటే పలానా వ్యక్తి ఆ బిజినెస్ లో బాగా సపోజ్ ఫుడ్ ఐటమ్ అనుకోండి, అది అడాప్ట్ చేస్తుంటారు. అంటే తనకి అది వర్తిస్తుందా లేదా చూసుకోకుండా ఆ బిజినెస్ ని అడాప్ట్ చేసి కొంతకాలం అందులో ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే అది కనెక్టివిటీ బిజినెస్ కానప్పుడు దానిలో లాసెస్ వచ్చే అవకాశం ఉంది. సపోజ్ వాళ్ళు ఎక్కడ పనిచేస్తే అక్కడ, హాస్టల్స్ లో పనిచేస్తే హాస్టల్ బిజినెస్. అంటే ఇలా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళలో కొన్ని గ్రహాలు హైపర్ యాక్టివ్ గా ఉంటాయి. సో కాబట్టి అది తనకు సరిపోతుందా లేదా అన్న విషయం కూడా తెలుసుకోకుండా స్టార్ట్ చేస్తూ ఉంటారు. అంటే ఆ బిజినెస్ లో ఆ పలానా వ్యక్తి బాగా సంపాదించారు కదా, అంతకన్నా నేను తెలివైన వాడిని కదా, నేను ఇంకా సంపాదించే అవకాశం ఉంటుంది. అంటే ఈ యాటిట్యూడ్ తో కొంతమంది వెళ్ళి అనేక బిజినెస్ లో ఎక్కువ లాస్ అవుతూ ఉంటారు. అంటే ముఖ్యంగా జాతకం ఉంటే జాతక పరిశీలన ద్వారా తనకి ఏ వ్యాపారం నప్పుతుంది అని సరిచూసుకొని ఆ వ్యాపారాన్ని ప్రారంభించడం వల్ల అట్లీస్ట్ నష్టాల బారిన పడకుండా వ్యక్తి ఉండే అవకాశం ఉంటుందండి. ఎందుకంటే ప్రతి ఒక్కరిలోనూ ఒక టాలెంట్ ఉంటుంది. అలాగే ఒకరితో పోల్చుకునే విషయాలేమీ ఒకరిలో ఉండవు. అంటే తన జీవితం గురించి ఇప్పుడు ఆస్ట్రాలజిస్ట్ గైడెన్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ గైడెన్స్ తీసుకోవచ్చు. అలా లేనప్పుడు ప్రతి వ్యక్తి తన సెల్ఫ్ అనాలిసిస్ చేసుకుని ఈ రంగం నాకు బాగా ఉంది, ఇందులో నాకంటే వాళ్ళకి అప్పటికే తెలిసిపోతుంటుంది ఫలానా రంగంలో వాళ్ళకి ఫెచ్చింగ్ వస్తుంది అని చెప్పి ఆ వర్క్ చేస్తున్నప్పుడు ప్లెజెంట్ గా ఫీల్ అవ్వడం గానీ, దాంట్లో గుర్తింపు రావడం గానీ, ఇట్లాంటి ఫీల్డ్స్ ఎన్నుకున్నట్టయితే జనరల్ గా ఇది అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అండి. అంటే జ్యోతిష్యులు సలహాలు ఇవన్నీ తీసుకోవచ్చు. ఇలా కాకుండా జనరల్ గా కొంతమందికి అర్థమవుతుంది ఈ ఫీల్డ్ లో వెళ్తుంటే గుర్తింపు వస్తా ఉంది, సో దాని ఫీల్డ్ లో మనం కష్టపడితే ఇంకా పురోభివృద్ధి సాధించవచ్చు. అలాగే నష్టాల బారిన పడకుండా జీవితం సక్రమంగా పద్ధతిగా వెళ్లే అవకాశం ఉంటుందండి. ఓకే అండి, అర్థమైందండి. అంటే జీవనోపాధిని ఎంచుకునే అవకాశం కూడా జాతకరీత్యా ఉంటుంది. అలా వచ్చినప్పుడు వారికి తగిన సలహాలు సూచనలు అందిస్తాను అన్న విషయం వివరంగా తెలియజేశారండి. రాజశ్రీ గారిని నేరుగా కలవడానికి స్క్రీన్ పైన ఉన్న ఆఫీస్ నెంబర్స్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. పర్యటనలు చేస్తున్నారు, మొబైల్ అపాయింట్మెంట్లు అందుబాటులో ఉన్నాయి, వీపీపీ సర్వీస్ కూడా అందుబాటులో ఉంది. అలాగే వారు చేసే పర్యటన వివరాలు ఒకసారి చూద్దాం. శ్రీమతి రాజసుధ గారి పర్యటన వివరాలు: 29న కరీంనగర్, 30వ తేదీన మంచిర్యాల, జులై 2వ తేదీన కాకినాడ, 3న భీమవరం, 4న తిరుపతి, 7వ తేదీన కర్నూలు, 8వ తేదీన బళ్లారి, 9న అనంతపురం, 11న కడప, 12వ తేదీన బెంగళూరు, 15న విశాఖపట్నం, 16న గుంటూరు, 17వ తేదీ ఒంగోలు, 18న నెల్లూరు, 22న నిజామాబాద్, 25న వరంగల్, 26వ తేదీన ఖమ్మంలలో అందుబాటులో ఉంటారు. ప్రజల సౌకర్యార్థం శ్రీమతి రాజసుధ గారు ఎల్బీఆర్ హౌస్, జూబ్లీ బస్టాండ్ దగ్గర సికింద్రాబాద్ లో అందుబాటులో ఉంటారు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించాల్సిన నెంబర్ 9293000066. అలాగే రిలయన్స్ డిజిటల్ దగ్గర మెయిన్ రోడ్ కూకట్పల్లిలో కూడా అందుబాటులో ఉంటారు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించాల్సిన నెంబర్ 9293000055. రాజసుధ గారు, మరి పేరులో ఉన్న బలం వల్ల మంచి జరిగినట్టే పేరులో ఉన్న చిన్న చిన్న లోపాల వల్ల బాధలు పడొచ్చు అని మీరు అంటుంటారు కదా. చాలా మంది భార్యాభర్తల మధ్య వచ్చే సమస్యలు చూస్తూ ఉంటాం కదా, వారి సమస్యలకు వారి పేర్లు కూడా కారణమయ్యే అవకాశం ఏదైనా ఉంటుందంటారా? కొంతవరకునండి. కొన్ని అంటే భార్యాభర్తల మధ్యలో చాలా తరచూ గొడవలు వస్తూ ఉంటాయి. జాతక దోషాలు ఒక కారణం అయితే, అంటే ఆటోమేటిక్ గా జాతక దోషాలు ఉన్నప్పుడు వాళ్ళ వైబ్రేషన్స్ కూడా కరెక్ట్ గా ఉండవండి. అంటే నా వద్దకు వచ్చే వాళ్ళకి పరిశీలన చేస్తూ ఉంటే జాతక దోషంతో పాటు కళత్ర దోషంతో పాటు నేమ్ వైబ్రేషన్స్ కూడా మనకి కొంచెం అందులో ప్రాబ్లం కనబడుతుంది. అంటే అక్కడ దోషానికి పరిహారం ఇస్తూ నేమ్ వైబ్రేషన్స్ కూడా సెట్ చేసినట్టయితే ఇంకా అంటే ప్రశాంతమైన జీవనాన్ని గడిపే అవకాశం ఉంటుంది. సగం మ్యారిటల్ లైఫ్ చాలా వరకు తగులతోనే చాలా మంది గడిపేస్తూ ఉంటారు. అసలు కారణం ఏంటో కూడా తెలియదు. అంటే ఇన్నాళ్లైంది మా ఇద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ లేదు అని కూడా చాలా మంది సఫర్ అవుతుంటారు. దీనికి కారణం మీరు అన్నట్టు నేమ్ వైబ్రేషన్ ప్లస్ జాతక దోషాలు.
యాక్చువల్ గా నేమ్ వైబ్రేషన్ కారణం ఒక కారణంగా తీసుకుంటే జాతక దోషం ఉంటేనే ఇలాంటి నెగిటివ్ వైబ్రేషన్స్ ఉండే అవకాశం ఉంది. ప్రతి శాస్త్రం కూడా ఇంటర్లింక్ గా ఉంటుంది. ఒక విషయం ఏర్పడినప్పుడు దాన్ని ఎందుకు ఆ విషయం ఏర్పడింది, ఆ వ్యక్తి ప్రవర్తన ఎందుకు అలా ఉంది, సో ఇలా ఆ వ్యక్తికి చాలా మంది అంటుంటారు నాకే ఎక్కువ కష్టాలు వస్తుంటాయి. అలా కాదండి, జాతకంలో ఉండే సిచ్యువేషన్స్ బట్టి కష్టాలు వస్తూ ఉంటాయి. అంటే వాళ్ళకి ఆ టైం వరకు బాగా హడల్స్ ఉండి తర్వాత అవి క్లియర్ అవుతూ ఉంటాయి. సో మా జనరల్ హ్యూమన్ సైకాలజీ ఎలా ఉంటుందంటే నేను ఎవరికి అన్యాయం చేయలేదు, నాకు చిన్నప్పటి నుంచి కష్టాలేనండి అంటున్నాను. అంటే ఒకటండి పూర్వజన్మ కర్మలు కొన్ని ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి మనకి. ఆ కర్మ ఫలం ఖచ్చితంగా అనుభవించి తీరాలి. బట్ ఈ జ్యోతిష శాస్త్రంతో కర్మ యొక్క తీవ్రతను తప్పించుకునే అవకాశం ఉంది. అంటే కర్మ ఫలాన్ని నువ్వు అనుభవిస్తూ దాని తీవ్రతను తప్పించుకునే మార్గాలు రుద్రాక్ష ధారణ గాని నేమ్ వైబ్రేషన్స్ గాని ఇవన్నీ. బట్ కర్మ అన్నది జరగాలనుంటే అది జరుగుతుంది, దాన్ని ఎవరూ తప్పించలేరు. సో ఈ రకంగా దీన్ని అనాలిసిస్ చేసుకుని తీవ్రత తప్పించుకుని తొందరగా కర్మల్ని కంప్లీట్ చేసుకుంటే మిగతా జీవితం హ్యాపీగా పొందే అవకాశం ఉంటుంది ఒక జాతకస్తుడికి. దీన్ని జాతక విశ్లేషణ ద్వారా ఇలా ఉంది, ఈ కర్మలు ఇలా ఉన్నాయి, ఈ పీరియడ్ బట్టి మీరు ఓర్పుగా ఉండాలి, సో ఫ్యూచర్ బెటర్ టైం వస్తుందని ఒక అడ్వైజ్ వాళ్ళకి ఎంతో మానసిక ధైర్యాన్ని కూడా అందిస్తుందండి. ఓకే అండి, అర్థమైందండి. మరి రాజశ్రీ గారిని నేరుగా కలవడానికి స్క్రీన్ పైన ఉన్న ఆఫీస్ నెంబర్స్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని నేరుగా సంప్రదించి సమస్యలన్నీ వివరించే అవకాశం ఉంది. అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి. రాజశ్రీ గారు, మరి గ్రహస్థితుల వల్ల వచ్చే ఇబ్బందుల ద్వారా ప్రతి ఒక్కరు కూడా ఎన్నో రకాల కష్టాలు అనుభవిస్తూ ఉంటారు. గ్రహస్థితులు మంచి చేసినట్టే ఇబ్బందులు కూడా పెడుతూ ఉంటాయి కనుక ఈ గ్రహస్థితుల వల్ల వచ్చే కష్టాలు ఎదుర్కొనే శక్తి రుద్రాక్ష ధారణ ద్వారా లభిస్తుందంటారా? అంటే మానసిక ధైర్యాన్ని పెంచుతుందండి. ఇప్పుడే మనం కర్మ గురించి మాట్లాడుకున్నాం. కర్మను ఎవరిని తప్పించలేము, కర్మ తీవ్రతని మాత్రమే తప్పించుకోగలం జ్యోతిష శాస్త్రంలో. జ్యోతిష్యము అంటే జీవితానికి వెలుగు, ఒక గైడెన్స్ అన్నమాట. అంటే జీవితం ఎలా వెళ్ళాలి, ఏ రూట్ లో వెళ్ళాలి, ఏ సమస్యను ఎంత తీవ్రంగా తీసుకోవాలి. చాలా మందికి ఇప్పుడు ఒక కాలర్ వచ్చారు, వాళ్ళకి సమస్యలు అనేవి క్యాజువల్ గా వస్తుంటాయి. ఆర్థిక సమస్యలు, మేబీ అధిక ఖర్చులు, ఇది కామన్ పాయింట్ ఉంటుంది. సో ప్రత్యేకమైన రుణ బాధలు, లేకపోతే సఫర్ అవుతున్నానండి ఒక 5-6 years నుంచి రుణాలు కంటిన్యూస్ గా అవుతున్నాయి. ఇలా తీవ్రమైన సమస్యలకు రుద్రాక్ష ధారణ వల్ల కొంచెం సత్ఫలితాలు ఉంటాయి. అంటే ఆ రుద్రాక్ష ధారణ చేసి దాన్ని తొందరగా, అంటే ఇప్పుడు ఒక రుణం ఉందనుకోండి, దాన్ని క్లియర్ చేయడానికి కొన్ని చిట్స్ వేసి క్లియర్ చేయొచ్చు. సో ఇలా కొంత సమయం పడుతుంది దానికి. సో ఆ సమయం పట్టినప్పుడు అంతే ఓర్పు వహించి మళ్ళీ కొత్తగా లాసెస్ రాకుండా కూడా ఇది రుద్రాక్ష ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఇలాంటి సమస్యలకి క్యాజువల్ గా ఎలా ఉంటుందంటే కొన్ని జీవితాల్లో జనరల్ గా అందరికీ వచ్చే ప్రాబ్లమ్సే క్యాజువల్ గా వస్తుంటాయి. కొంతమందికి తీవ్రంగా ఉంటాయి, ప్రత్యేకించి మ్యారిటల్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ ఉంటాయి, లేకపోతే ఫైనాన్షియల్ సమస్యలే ఎక్కువ వేధిస్తుంటాయి. ఆ సమస్య యొక్క తీవ్రత బట్టి దాని యొక్క రెమెడీ ఉంటుంది. మీరు అడిగినట్టు రుద్రాక్ష ధారణలో ఆ ఎదుర్కొనే శక్తి పెరుగుతుంది, మానసిక ధైర్యం పెరుగుతుంది. చాలా వరకు కొంతమందిని చూస్తే చాలా ప్రశాంతంగా కనిపిస్తారు, మనసులో ఎన్ని అలజడులున్నా వాళ్ళ ఒక ప్రశాంతత ఉంటుంది. అంటే ఆటోమేటిక్ గా వాళ్ళ మానసిక ధైర్యం ఉంటుంది, నేను ఫేస్ చేయగలను. కష్టాలుంటే మహా ఎన్నాళ్ళు ఉంటాయి, కష్టాలు కలకాలం ఉండవు, కొన్నాళ్లే ఉంటాయి. ఈ ధోరణి మెచ్యూరిటీ లెవెల్స్ చంద్రుడి వల్ల వస్తుందండి జాతకంలో. మరి వాళ్ళ జాతకంలో చంద్రుడి యొక్క స్థానం బలంగా ఉన్నట్టయితే మానసిక స్థితి బలంగా ఉంటుంది. కొంతమందికి చిన్న చిన్న కష్టాలే, వాళ్ళ భర్త గారు ఇంటికి రావడం 1 గంట లేట్ అయితే అదొక టెన్షన్. అలా చిన్న చిన్న విషయాలకి ఎక్కువ రియాక్ట్ అవుతూ ఉంటారు. దానికి కూడా కారణం చంద్రుడే అవుతాడండి. అంటే ఆ సమస్యను ఎదుర్కొనే మానసిక శక్తి లేకపోవడం, ఇది ఒక ప్రధాన కారణం. సో ఇలాంటి వాటికి రుద్రాక్ష ధారణ వల్ల కొంతవరకు అది బ్యాలెన్స్ చేసే అవకాశం ఉంటుంది. మరి ఎక్కువ టెన్షన్ పడితే కూడా అనారోగ్య సమస్యలు ఎక్కువే కదా. సో రుద్రాక్ష ధారణ వల్ల ఆ ఒత్తిడి వేవ్ లెన్స్ బాడీకి ఎక్కువ అప్లై కాకుండా అక్కడే దాన్ని నిర్మూలించే అవకాశాలు కూడా ఉన్నాయండి. అండ్ రుద్రాక్షలు బాడీస్ లో చక్రాస్ ని మోటివేట్ చేస్తూ ఉంటాయి. ఈ వైబ్రేషన్స్, పాజిటివ్ వైబ్రేషన్స్ ఆ చక్రాల్లో ఉండే ప్రాబ్లమ్స్ ని ఎక్కువ కాకుండా, తీవ్రతరం కాకుండా, నెగిటివ్ ఎనర్జీ డెవలప్ కాకుండా ఆ వేవ్ లెన్స్ ని కట్ చేస్తూ ఉంటాయి. మరి రుద్రాక్షతో ఒక మంత్రాన్ని ఇచ్చినప్పుడు కూడా ఇవే వేవ్ లెన్స్ వాళ్లలో ఉండే అవకాశం ఉంటుంది. ఓకే అండి, అర్థమైందండి. అలాగే ప్రతి ఒక్కరి జీవితంలో విద్యార్థి దశ ఎంతో కీలకం కదా. విద్యార్థులకు ఎప్పుడు ఎలా ఉంటుందంటే వారి ఆసక్తి ఒకవైపు ఉంటుంది, ఇంట్లో వారు చెప్పేదేమో మరొక రంగం వైపు చదవమని, లేదంటే వారు చెప్పిన చదవమని, లేదంటే కుటుంబంలో అందరూ కూడా ఇవే చదువులు చదివారు, నువ్వే ఇదే చదువు అన్న ఇలాంటి పుషింగ్స్ కూడా చూస్తూ ఉంటాం కదా. మరి వారు ఆ రంగంలో రాణిస్తారు, ఆ విధమైన చదువు వారికి సరిపోతుంది అన్న విషయాలు తెలుసుకునే అవకాశం జాతక పరిశీలన ద్వారా లభిస్తుందంటారా? విద్యార్థులకు మీరు ఎటువంటి సలహాలు ఇస్తారు చెప్పండి. జనరల్ గా మన లైవ్ కి చాలా కాల్స్ వస్తూ ఉంటాయండి. పాప ప్రస్తుతం బాగా చదవట్లేదు, ఆ డేట్ ఆఫ్ బర్త్ చూస్తేనేమో ఎడ్యుకేషన్ హయ్యర్ ఉంటుంది. వాళ్ళు చెప్పే కంప్లైంట్ ఎలా ఉంటుందంటే మా పాప సరిగ్గా ప్రస్తుతం చదవట్లేదండి, మరి ఫ్యూచర్ ఏమో తెలియదు కానీ ప్రస్తుతానికి అసలు కాన్సన్ట్రేట్ చేయట్లేదు. ఎప్పుడు కూడా టెంపరీ బేసిస్ లో చూస్తూ ఉంటారు. అంటే వాళ్లకు ఉండే టెన్షన్స్ వల్ల టెంపరీగా మా బాబు ఇప్పుడు చదవట్లేదు కదా, భవిష్యత్ ఏం చదువుతాడులే అనుకుంటారు. అలా కాదండి. అంటే పిల్లల జాతకాల్లో ఉండే గ్రహస్థితి బట్టి వాళ్ళు ఒక బిలో 10th స్టాండర్డ్, కొంతమంది చాలా నార్మల్ గా ఉండే క్యాండిడేట్స్
గ్రాడ్యుయేట్స్ ఇంటర్మీడియట్ ఇంజనీరింగ్ తర్వాత టాప్ లెవెల్లో వెళ్ళిపోతుంటారు. అప్పుడు గ్రహస్థితులు పాజిటివ్ గా ఉన్నప్పుడు వాళ్ళలో కొన్ని ఎనర్జీస్ పుల్ అవుట్ అవుతాయి. సో ఈ విషయం చాలా మంది కంటే మామూలుగా అవగాహన లేని వాళ్ళకి, జ్యోతిష శాస్త్రం అవగాహన లేని వాళ్ళకి టెన్షనే ఉంటుంది. కానీ ఈ శాస్త్రం పట్ల అవగాహన ఉన్న వాళ్ళకి, చెప్పే వాళ్ళకి, ఈ పీరియడ్ లో బాబు కొంచెం డల్ గా ఉంటాడు, ఫ్యూచర్ చాలా వరకు పాజిటివ్ గా హయ్యర్ స్టడీ చేస్తాడు, ఇలా మాకు అవగాహన ఉంటుంది కాబట్టి ఆ విషయాన్ని చెప్పే అవకాశం ఉంటుంది. ఇంకొక విషయం, ఒత్తిడి తీసుకురావద్దు. పలానా అబ్బాయి లేకపోతే పక్కింటి అబ్బాయో తెలిసిన అబ్బాయో కజిన్స్ వాళ్ళైతే ఈ వేలో వెళ్లారు, నువ్వు కూడా అదే వేలో వెళ్ళు. అంటే పెద్ద ఇంజనీర్ అయ్యారు, లేకపోతే ఎంఎస్ చేసి ఫారెన్ లో సెటిల్ అయ్యారు, నువ్వు కూడా అదే వేలో వెళ్ళాలి. ఎందుకంటే వాళ్ళ సెటిల్మెంట్ బాగుంది కాబట్టి నీ సెటిల్మెంట్ కూడా అంతే రేంజ్ లో ఉంటుందండి. అలా అవ్వదు. ఎందుకంటే వాళ్ళ జాతక పరిస్థితులు బట్టి వాళ్ళు ఎంఎస్ చేసి యుఎస్ లో సెటిల్ అయి ఉండొచ్చు, బట్ ఇతని జాతక పరిస్థితులు బట్టి, ఎందుకంటే కొన్ని జాతకాల్లో స్టూడెంట్స్ జాతకాల్లో విదేశాల్లో చదువుకున్నా కూడా అక్కడ స్థిరపడే అవకాశం ఉండదు, విదేశీ గ్రహాలు తక్కువగా ఉంటే ఇది జరగదు. సో ఆ బాయ్ లో ఉండే టాలెంట్స్ చూసి మనం ఎంకరేజ్ చేసినట్టయితే, కొంతమంది పెయింటింగ్స్ బాగా వేస్తుంటారు, అలాగే డెకరేషన్స్ చేస్తుంటారు, చిన్నపిల్లల్లోని ఈ షేడ్స్ మనకు కనిపిస్తుంటాయి. సో ఇంటీరియర్ ఇంజనీర్స్ ఇలాగా. సో ఆ రకంగా మనము ఒక అంచనా వేసుకోవచ్చు పిల్లల యొక్క బిహేవియర్ ని. ముందుగా జాతక వివరాలు తెలుసుకోవచ్చు, అలాగే వాళ్ళలో యాటిట్యూడ్స్ బట్టి కూడా మనం డిసైడ్ చేసే అవకాశం ఉంటుంది. కొంతమంది ఖచ్చితంగా డాక్టర్ అవుతారని తెలిసిపోతుంటుంది, ప్రతిసారి సతస్కోప్ పట్టుకోవడం, ఆ టైప్ ఆఫ్ లక్షణాలు వాళ్ళలో మనకు ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటాయండి. బట్ ఇలా మనం డిసైడ్ చేసుకోవచ్చు. కొంతమంది పేరెంట్స్ అలాగే కూల్ గా ఉంటారు, ఓకే వాళ్ళు వెళ్లే ఇష్టపడే రంగంలో వెళ్లి హ్యాపీగా చదువుకోనియండి అంటే. కొంతమంది మాత్రం ఇదే ఇంజనీరింగే చదివితే ఐఏఎస్ఏ అవ్వాలి, ఈ ఒత్తిడి పిల్లల మీద తేవడం వల్ల టార్గెట్ కరెక్ట్ గా ఉండకుండా వాళ్ళు వేరే రూట్లో ఒత్తిడికి లోనయ్యి ఫెయిల్యూర్స్ ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎన్నో రకాల రుద్రాక్షల గురించి తెలియజేస్తూ, రుద్రాక్ష ధారణ వల్ల వచ్చే ఫలితాల గురించి తెలియజేస్తూ, అనేక రకాల రుద్రాక్షలు ఇంకా చాలా మందికి తెలియని ఉన్నాయి, వాటిని చూడడం ద్వారా, ధరించడం ద్వారా మంచి లభిస్తుంది, శక్తి లభిస్తుందని చెప్తూ వస్తూ ఎన్నో రకాల రుద్రాక్షలు చూపిస్తూ వస్తున్నారు కదా, మరి ఈ రోజు కూడా చూపిస్తారా? ఈ రోజు అరుదైన రుద్రాక్షలో మనం జనరల్ గా చూడండి, శివనేత్ర రుద్రాక్ష అని చెప్పి 3 గీతలు మనకి అరుదైన రుద్రాక్షలో ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. మరి అన్ని రుద్రాక్షల్లో అరుదైన రుద్రాక్షలు మరి ఈ షోలో చూడడం ఇంకా అపరూపంగా మనం చెప్పొచ్చు. మరి శివుడు త్రినేత్రుడు అంటారు కదండి, మరి ఈ రుద్రాక్షలో త్రినేత్రం మనకు కనిపిస్తుంది కదా. సో కాబట్టి ఇది త్రినేత్ర రుద్రాక్ష, అరుదైన రుద్రాక్ష. సో జనరల్ గా ఇది చూడడానికి అర్ధచంద్రాకారం ఏకముఖిలో ఉంటూనే 3 నేత్రాలు కనిపిస్తున్నాయి ఈ రుద్రాక్షలో, కాబట్టి దీన్ని త్రినేత్ర రుద్రాక్ష అంటారు. ఇది ఒక అరుదైన రుద్రాక్ష. అంటే ఈ అరుదైన రుద్రాక్షల యొక్క కలెక్షన్ పూజా మందిరంలో ఉండొచ్చు. అలాగే పాజిటివ్ వైబ్రేషన్స్ అంటే కొన్ని పడగల్లాగా కొన్ని రుద్రాక్షలు, త్రినేత్రము, ఇలా కొన్ని ఫామ్ అవుతుంటాయి. అంటే ఇవి కలెక్షన్ లో అరుదుగా దొరుకుతూ ఉంటాయి. చాలా వివరంగా తెలియజేశారండి. అలాగే అందరికీ అందుబాటులో ఉండే విధంగా రాజసుధ గారు పర్యటనలు చేస్తున్నారు, వారిని నేరుగా కలిసిన అవకాశం అందరికీ ఉంది. అలాగే పర్యటనలు చేసే సమయంలో మినహా మిగిలిన అన్ని రోజులు కూడా హైదరాబాద్ లో అందుబాటులో ఉంటారు. మొబైల్ అపాయింట్మెంట్లు, వీపీపీ సర్వీస్ కూడా అందుబాటులో ఉంది. అలాగే వారు చేసే పర్యటన వివరాలు ఒకసారి చూద్దాం. శ్రీమతి రాజసుధ గారి పర్యటన వివరాలు: 29న కరీంనగర్, 30వ తేదీన మంచిర్యాల, జూలై 2వ తేదీన కాకినాడ, 3న భీమవరం, 4న తిరుపతి, 7వ తేదీన కర్నూలు, 8వ తేదీన బళ్లారి, 9న అనంతపురం, 11న కడప, 12వ తేదీన బెంగళూరు, 15న విశాఖపట్నం, 16న గుంటూరు, 17వ తేదీ ఒంగోలు, 18న నెల్లూరు, 22న నిజామాబాద్, 25న వరంగల్, 26వ తేదీన ఖమ్మంలలో అందుబాటులో ఉంటారు. ప్రజల సౌకర్యార్థం శ్రీమతి రాజసుధ గారు ఎల్బీఆర్ హౌస్, జూబ్లీ బస్టాండ్ దగ్గర సికింద్రాబాద్ లో అందుబాటులో ఉంటారు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించాల్సిన నెంబర్ 9293000066. అలాగే రిలయన్స్ డిజిటల్ దగ్గర మెయిన్ రోడ్ కూకట్పల్లిలో కూడా అందుబాటులో ఉంటారు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించాల్సిన నెంబర్ 9293000055. అలాగే అందరూ కూడా రుద్రాక్ష ధారణ చేయాలి, దైవికమైన వస్తువుల సంపద అందరి వద్ద ఉండాలని రుద్రాక్ష జ్యోతిష్యం ఆఫర్ ప్యాక్ మన ముందుకు తీసుకొచ్చారు. మరి ప్యాక్ కి సంబంధించిన పూర్తి వివరాలు వారి మాటల్లో విందాం. రుద్రాక్ష జ్యోతిష్యం స్పెషల్ ఆఫర్ ప్యాక్ లో ముఖ్యంగా ఏకముఖి అర్ధచంద్రాకారం రుద్రాక్ష వెండి ఫ్రేమ్ తో ఇవ్వబడుతోంది. ఏకముఖి రుద్రాక్ష, అలాగే ద్విముఖి భద్రాక్ష. ద్విముఖి భద్రాక్ష పూజలో ఉంచొచ్చు. సోమవారం రోజు పాలతో గాని తేనెతో గాని అభిషేకం చేసినట్టయితే మంచి ఫలితాలని పొందొచ్చు. అలాగే త్రిముఖి రుద్రాక్ష అగ్ని స్వరూపం, చతుర్ముఖి రుద్రాక్ష బ్రహ్మస్వరూపం, పంచముఖి రుద్రాక్ష శివస్వరూపం, షణ్ముఖి రుద్రాక్ష కార్తికేయ స్వరూపం, సప్తముఖి రుద్రాక్ష శని బాధల్ని తగ్గిస్తుంది. ఈ రుద్రాక్ష జ్యోతిష్యం స్పెషల్ ఆఫర్ ప్యాక్ లో ఏకముఖి నుంచి సప్తముఖి వరకు రుద్రాక్షలతో పాటు 11 గిఫ్ట్ ఐటమ్స్ ఇవ్వటం జరిగింది. ఈ 11 గిఫ్ట్ ఐటమ్స్ లో ముఖ్యంగా మరకత గణపతి. ఈ మరకత గణపతి ఒక తొండము కుడి పక్కకు తిరిగి ఉంటుంది.
ఇది వీధిపోట్లను నివారిస్తుంది, అలాగే వ్యాపారంలో ఒడిదుడుకుల్ని తగ్గిస్తుంది. దక్షిణావృత శంకు, దక్షిణానికి ఆవృతం కలిగిన ఈ శంకు కోరిన కోరికల్ని తీరుస్తుంది. శివాభిషేకానికి గాని శ్రీచక్ర అభిషేకానికి గాని ఈ దక్షిణావృత శంకుని ఉపయోగించవచ్చు. ఈ 54 చిన్న పంచముఖి రుద్రాక్షల్ని ఏకముఖి రుద్రాక్షకి లెంత్ పర్పస్ వాడతారు. అలాగే 108 రుద్రాక్షల జపమాల, ఇది జపానికి గాని మెడలో కూడా ఈ చిన్న పంచముఖి రుద్రాక్షలు 108 రుద్రాక్షల మాలను కూడా ధారణ చేయొచ్చు. వాటర్ థెరపీ బీడ్స్, రాత్రి ఒక గాజు గ్లాస్ లో ఈ వాటర్ థెరపీ బీడ్స్ ని ఉంచి ఉదయం ఆ నీటిని సేవించినట్టయితే బీపీ గాని షుగర్ గాని ఇలాంటి ఎన్నో అనారోగ్య సమస్యలకు ఇది చక్కగా పనిచేస్తుంది. ఈ వాటర్ థెరపీ బీడ్స్ లో 3 రుద్రాక్షల్ని ఇవ్వటం జరుగుతోంది. అలాగే స్ఫటిక శ్రీచక్రము, స్ఫటిక శ్రీచక్రము ఉదయాన్నే స్ఫటిక శ్రీచక్రానికి పాలతోని గాని తేనెతోని గాని నీటితో గాని అభిషేకం చేసినట్టయితే రుణ బాధలు తగ్గుతాయి, ధనాభివృద్ధి కలుగుతుంది. 9 సెమీ ప్రీషియస్ స్టోన్స్ తో ఈ నవరత్నమాల ఎవరైతే ధారణ చేస్తారో కొన్ని రకాలైన గ్రహ దోషాలు, అనారోగ్య సమస్యలు నివారించబడతాయి. సెమీ ప్రీషియస్ తో ఉన్న ఈ నవరత్నమాల ఈ గిఫ్ట్ ప్యాక్ లో ఇవ్వడం జరుగుతుంది. అలాగే పాకెట్ పిరమిడ్, పాకెట్ పిరమిడ్ పాకెట్ లో ఉంచుకోవడం ద్వారా అధిక ఖర్చుల్ని నివారించుకునే అవకాశం ఉంటుంది. గణేష్ ముఖి రుద్రాక్ష, ఇది కూడా గిఫ్ట్ ప్యాక్ లో ఇవ్వడం జరిగింది. ఈ గణేష్ ముఖి రుద్రాక్ష ఎవరైతే బిజినెస్ అబ్స్ట్రక్షన్స్ తో బాధపడుతున్నారో వాళ్లు ధరించవచ్చు. అలాగే విద్యలో ఆటంకాలు వచ్చేవాళ్లు ఈ గణేష్ ముఖిని ధరించడం వల్ల చాలా వరకు విద్యాభివృద్ధి విద్యార్థులకు కలుగుతుంది. గోమతి డాలర్ ని చిన్నపిల్లలకి మెడలో ధరింపజేయడం వల్ల అనేక ప్రమాదాల నుంచి నివారించవచ్చు. అలాగే ఈ గోమతి డాలర్ సుదర్శన చక్రాన్ని పోలి ఉంటుంది. ఈ గోమతి డాలర్ ఎర్ర క్లాత్ లో చుట్టి బియ్యంలో వేసినట్టయితే ధాన్యాభివృద్ధి కలుగుతుంది. స్ఫటిక శివలింగము, ఈ స్ఫటిక శివలింగము సోమవారం గాని ప్రతిరోజు గాని ఉదయాన్నే శివాభిషేకం చేసినట్టయితే ఈ స్ఫటిక శివలింగానికి ధనాభివృద్ధి కలుగుతుంది. అలాగే రుణ బాధల్ని కూడా నివారించుకోవచ్చు. మరి మీరు కూడా రుద్రాక్ష జ్యోతిష్యం ఆఫర్ ప్యాక్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ పైన ఉన్న ఆఫీస్ నెంబర్స్ కి కాల్ చేసి సంప్రదించండి. అలాగే పర్యటన సమయాల్లో కూడా వారి వద్ద ప్యాక్ అందుబాటులో ఉంటుంది. మరిన్ని వివరాలకు మన ఆఫీస్ నెంబర్స్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు. దూర ప్రాంతాల వారికి కొరియర్ ద్వారా కూడా ప్యాక్ ని పంపిస్తున్నారు. అలాగే ఎన్నో రకాల సమస్యలు చెప్తున్నప్పుడు ఒక వ్యక్తికి ఒక సమస్య కాదు, ఎన్నో రకాల సమస్యలు ఉంటుంటాయి. సమస్యకు తగిన పరిష్కార మార్గం చెప్తూనే రుద్రాక్షలు అందిస్తూ ఉంటారు కదా. అటువంటిప్పుడు 2-3 రుద్రాక్షలు ధరించాల్సిన అవసరం కూడా ఉంటుందంటారు. అంటే కాంబినేషన్స్, మీరు కాంబినేషన్స్ రూపొందిస్తూ ఉంటారు, అందిస్తుంటారు. ఎందుకంటే మీరు చిన్నప్పటి నుండి కూడా ఆస్ట్రాలజీలో న్యూమరాలజీలోనే ఉన్నాను, అన్ని అవే నేర్చుకున్నాను, రుద్రాక్షల గురించి ఎంతో పరిశోధన చేశాను చెప్తున్నారు కదా. ఒకసారి ఈ కాంబినేషన్స్ గురించి కూడా చెప్పండి. అంటే చాలా వరకు 3 రుద్రాక్షలు వేసుకోవాలి, అయితే ఒకటి వేసుకోవాలి, లేకపోతే బేస్ సంఖ్యలో రుద్రాక్ష ధారణ చేస్తూ ఉంటారండి. ఒక్కొక్కసారి 2 రుద్రాక్షలు కూడా ఇచ్చే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే 3 రుద్రాక్షలు స్టూడెంట్స్ వేసుకోవడం కష్టం. అంటే వాళ్ళు కాలేజ్కి వెళ్తూ ఉంటారు, అయితే ఒకటి వేసుకుంటారు లేకపోతే 2. సో ఈ 2 రుద్రాక్షలు ధరించడం వల్ల కాంబినేషన్ లో కూడా ప్రాబ్లం ఏమి లేదండి. అంటే జాతక పరంగా ఇస్తున్నాం కాబట్టి ఆ వైబ్రేషన్స్ ని బాడీకి ఇంజెక్ట్ చేయడమే. మరి పురాణాల్లో బేస్ సంఖ్యలో రుద్రాక్ష ధారణ ఉంది కదా, మరి ఖచ్చితంగా బేస్ సంఖ్యలో అయితే ఒక రుద్రాక్ష లేకపోతే 3, ఇలా కూడా సందేహాలు చాలా మందికి వస్తుంటాయండి. బట్ జాతకంలో ఇచ్చే కాంబినేషన్స్ బట్టి నేను సరి సంఖ్యలు అంటే 2 రుద్రాక్షలు కూడా ఇచ్చి ఉన్న వాళ్ళకు కూడా వైబ్రేషన్ బానే ఉంది. అంటే రుద్రాక్ష జ్యోతిష్యం ప్రోగ్రామ్ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే జాతక దోషాలకి రుద్రాక్షలు. కాబట్టి ఈ రకంగా ఈ మానియాలో వెళ్ళినప్పుడు కూడా ప్రాబ్లం ఏమీ ఉండదండి. సో బేస్ సంఖ్యల్లోనే ధరించాలనేది కాంబినేషన్స్ కరెక్ట్ గా చూసుకొని, ఇప్పుడు సప్తముఖి శనికి సంబంధించింది, అష్టముఖి రాహుకి సంబంధించింది. శని రాహుల్ కనుక ఎంత ఎనర్జీ బాడీకి ఇవ్వాలో అంతే ఇస్తాం. ఎక్కువ శాతం ఇచ్చినట్టయితే మరి ఎక్సెస్ పవర్స్ కూడా రివర్స్ అవుతూ ఉంటాయి. అంతే కదండి, ఏదైనా మేలు చేస్తుంది, దాన్ని మనం ఎక్సెస్ గా తిన్నా కూడా ప్రాబ్లమే. ఏదైనా సరిపడా, సో ఎంత సరిపడా ఎనర్జీ ఇవ్వాలో బాడీకి అంతే ఇవ్వాలి. కాబట్టి ఈ వేలో వెళ్ళినప్పుడు ఈ కాంబినేషన్ ఇవ్వడంలో కొంచెం కరెక్ట్ గానే అనిపిస్తుంది. ఓకే అండి, మరి విన్నారు కదా, మీరు కూడా జాతక పరిశీలన చేసుకోవాలి, రుద్రాక్ష ధారణ చేయాలి, అలాగే న్యూమరాలజీ ప్రకారం పేర్లో సవరణ చేసుకోవాలి, డేట్ ఆఫ్ బర్త్ తెలియదా, హస్తరేఖలు పరిశీలించి కూడా రాజసుధ గారు సంపూర్ణ భవిష్యత్ తెలియజేస్తారు. మరి సమస్యలు వివరించడానికి స్క్రీన్ పైన ఉన్న ఆఫీస్ నెంబర్స్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. పర్యటనలో చేస్తున్న వివరాలు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నాయి. మొబైల్ అపాయింట్మెంట్లు, వీపీపీ సర్వీస్ కూడా అందుబాటులో ఉంది. రుద్రాక్ష జ్యోతిష్యం ఆఫర్ ప్యాక్ కోసం కూడా స్క్రీన్ పైన ఉన్న ఆఫీస్ నెంబర్స్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు. యూట్యూబ్ సెర్చ్ లో రాజసుధ అని టైప్ చేసినట్లయితే వారు నిర్వహించిన అన్ని కార్యక్రమ వీడియోస్ ను కూడా వీక్షించే అవకాశం ఉంది. మరిన్ని వివరాలకు సందర్శించండి www.rajasuda.com. రాజసుధ గారు, మరి మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా స్టూడియోకి ఇచ్చేసి ప్రేక్షకుల సమస్యల పరిష్కార మార్గాలతో పాటు జీవనోపాధి గురించి, మరి జాతక పరిశీలన ఏ విధంగా తెలుసుకోవచ్చు, విద్యార్థులకు చక్కటి దశాదిశ మీరు ఏ విధంగా కల్పిస్తున్నారు, రుద్రాక్షల యొక్క కాంబినేషన్స్ యొక్క ఆవశ్యకత ఏంటి, ఇలా ఎన్నో వివరాలు తెలియజేసిన ఒక అరుదైన రుద్రాక్షను చూసే భాగ్యాన్ని కూడా కల్పించారండి. ధన్యవాదాలు. ఓం నమః శివాయ.
ఇది ఈనాటి రుద్రాక్ష జ్యోతిష్యం కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్లీ కలుద్దాం. నమస్కారం. మరిన్ని వివరాలకు సంప్రదించండి శ్రీమతి రాజసుధ, ఎంకాం, ఎంఏ ఆస్ట్రాలజీ, స్పెషలిస్ట్ ఇన్ రుద్రాక్ష, న్యూమరాలజీ, జమాలజీ. మెయిన్ ఆఫీస్ కొంపల్లి నియర్ సికింద్రాబాద్. ఫోన్ నంబర్స్ 9676815666, 9676659666. బ్రాంచెస్ LBR హౌస్ నియర్ జూబ్లీ బస్ స్టాండ్, సికింద్రాబాద్. ఫోన్ నంబర్ 9293000066, నియర్ రిలయన్స్ డిజిటల్స్, మెయిన్ రోడ్, కుకుట్పల్లి, హైదరాబాద్. ఫోన్ నంబర్ 9293000055. అవర్ వెబ్సైట్ www.rajasudha.com. ఏంటి ఈ రోజు ఇంత త్వరగా టీ చేస్తాను, నాకు ఆఫీస్ ఆలస్యమైంది. తొందరగా చేసే టీ వేడి నీళ్ళ ఉంటుంది. నేను చక్రా గోల్డ్ టీకి మారానని వారికి తెలీదు. ఇది టాటా టీ వారి ఎక్స్పర్ట్స్ ద్వారా తయారు చేయబడింది. దీని బంగారు మిశ్రమం ఒక అద్భుతమైన బంగారు రంగుని త్వరగా ఇస్తుంది. పర్ఫెక్ట్ టీ. టాటా టీ చక్రా గోల్డ్ బంగారు మిశ్రమం, నేటి బంగారు స్త్రీ కోసం. 250 గ్రాముల చక్రా గోల్డ్ టీ ప్యాక్ తో ఒక బర్బన్ ఉచితం. జగన్నాథుడి అన్నగారైన బలరాముడు అధిష్ఠించే రథాన్ని తాళధ్వజ్ అంటారు. దీనికి 14 చక్రాలు ఉంటాయి. ఈ రథాన్ని తయారు చేయడానికి 763 కలుప ముక్కలు వినియోగిస్తారు. దీని ఎత్తు 43 అడుగుల 3 అంగుళాలు. బలరాముడు రథాన్ని ఎరుపు, నీలం, ఆకుపచ్చ వస్త్రాలతో అలంకరిస్తారు. ఈ రథ రక్షకుడు వాసుదేవుడు. రథసారథి మాతలి. రథంపై ఉండే కలశ పతాకానికి ఉన్నని అని పేరు. బలభద్రుడి రథానికి పూంచిన 4 తెల్లటి గుర్రాల పేర్లు తిభ్ర, ఘోర, త్రిగాశ్రమ, స్వర్ణనవ. రథాన్ని లాగే తాడును వాసుకినాగ అని పేరు. బలభద్ర రథానికి అధిష్టాన దేవతలు గణపతి, కార్తికేయుడు, సర్వమంగళ, ప్రలాంబరి, మృత్యుంజయ, నటంవర, ముక్తేశ్వర, శేషదేవులు. బలభద్రుడి రథ వీక్షణం సకలాభీష్ట ప్రదాయకం. జయ జగన్నాథ స్వామి, జయ జగన్నాథ స్వామి, జయ జగన్నాథ స్వామి, జయ జగన్నాథ స్వామి. మనిషి జీవితంలో ఎన్నో సమస్యలు అనుభవిస్తూ ఉంటాడు. ప్రతి సమస్యకి పరిష్కారం కేవలం న్యూమరాలజీ. న్యూమరాలజీలో మేము నేమ్ కరెక్షన్ చేసేటప్పుడు పూర్వజన్మలో వాళ్ళు చేసినటువంటి పాప పుణ్యాలను లెక్కించి వారు ఏ దోషాలైతే వారికి ఉన్నాయో ఆ దోషాలకు పరిష్కార మార్గం చెప్పడమే కాకుండా వారి ఇంట్లో వాస్తు ఎలా ఉంది, వారి శరీరంలో నెగిటివ్ ఫోర్సెస్ ఎలా ఉన్నాయనేది మా దగ్గర ఉన్నటువంటి యూనివర్సల్ స్కానర్స్ తో చెక్ చేసి వారికి చక్కటి పరిష్కార మార్గాలు చూపిస్తూ మీ అందరినీ కూడా హ్యాపీ మిలియనర్స్ గా తీర్చిదిద్దడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. మిరాకిల్ ఆఫ్ న్యూమరాలజీ మంగళ, బుధ మరియు ఆదివారం మధ్యాహ్నం 1:30 ఆషాఢం అమ్మకు బోనం. జగన్మాతకు భక్తజనుల నీరాజనం. కొలచిన వారికి కొంగు బంగారం. నువ్వు పెద్ద పులి, నువ్వు పెద్ద పులి, నువ్వు పెద్ద పులి నెక్కినావమ్మో గడ్డి పెట్టగని మైసమ్మను. భక్త కోటికి అమ్మల గన్నయ్యమ్మ అనుగ్రహం. చేతబట్టి దుష్టుల తల్లలు మలగటి, కత్తులు బల్లెము చేతబట్టి దుష్టుల తల్లలు మలగటి. నువ్వు పెద్ద పులి, నువ్వు పెద్ద పులి, నువ్వు పెద్ద పులి నెక్కినావమ్మో గడ్డి పెట్టగని మైసమ్మను. అమ్మ బయలెల్లినాదో బోనాల పండుగ సందర్భంగా
జూలై 26 వరకు ప్రత్యేక కార్యక్రమాలు, ప్రత్యక్ష ప్రసారాలు మీ భక్తి టీవీలో. నమస్కారం. ధనమూలమిదం జగత్ అంటారు. ఈనాటి ప్రపంచంలో మనిషి బతకాలంటే గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం లాంటి పంచభూతాలతో పాటు డబ్బు అంతే అవసరం. తను సృష్టించుకున్న డబ్బు చుట్టూనే ఈరోజు మనిషి మనుగడ ఆధారపడి ఉంది. అది మీ ఆరోగ్యం కావచ్చు, మీ కుటుంబ ఆహార్యం కావచ్చు, మీ పిల్లల భవిష్యత్తు కావచ్చు, పెళ్లిళ్లు, పేరెంటాలు, శుభకార్యాలు, వినోదాలు, ఇలా మీ జీవితానికి సంబంధించిన ఏ సంఘటన